నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మార్కెట్ పల్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. హర్ముజ్ జలసంధిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ఆ ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం చూపుతుంది. ఇక హర్ముజ్ జలసంధిని మూసి ఉంచితే ఇరాన్ పై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇక ఇరాన్ తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, మరో 48 గంటల్లో క్లారిటీ వస్తుందని చెప్పారు. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక ఎయిర్టెల్, సిఫ్లా, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యలే ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయా? సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి అంతర్జాతీయ ఉద్రిక్తతలే కారణమా? అలాగే బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగిందా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రభు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. ఎస్ ప్రభు గారు, నష్టాల్లో ముగడానికి ఈ రోజు స్టాక్స్ మార్కెట్ నష్టాల్లో ముగడానికి రీజన్స్ ఏంటంటారు? నష్టాల్లో క్లోజ్ అయిందని ఎలా చెప్పగలరు? రెడ్ లో క్లోజ్ అయింది, బ్లూ లో క్లోజ్ అయింది. ఇప్పుడు డైవర్జెన్స్ నడుస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పుడు కొత్త న్యూ రూల్ తీసుకొచ్చింది. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ కాకుండా ఈక్విటీకి ఏమో 330 క్లోజ్ అవుతుంది. ఇదివరకు 350 క్లోజ్ అయ్యి మీ తర్వాత 340 వరకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది. సో వాల్యూమ్ వెయిటెడ్ కాకుండా క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అని పెట్టి దాని ద్వారా క్లోజింగ్ సెషన్ దాని రేట్ డిసైడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు చూస్తే మీకు లాస్ట్ మినిట్ లో మండే లాస్ట్ మినిట్ లో లాస్ట్ 1 minute లో 200 పాయింట్స్ పెరిగింది. అది టెక్నికల్ స్నాగ్, టెక్నికల్ ఎర్రర్. అంటే 24,404 చేంజ్ దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ 24,700 దగ్గర క్లోజ్ అయింది మండే. నిన్న చూస్తే 150 పాయింట్స్ పడింది లాస్ట్. ఇవాళ చూస్తే మళ్ళీ ఇదే పరిస్థితి, మైనస్ నుంచి ప్లస్ కి వచ్చింది. మార్నింగ్ చూస్తే సెన్సెక్స్ 700 పాయింట్ పడింది. ఇప్పుడు సెన్సెక్స్ చూస్తే మళ్ళీ మీకు 152 పాయింట్స్ ప్లస్. సో అంటే నిఫ్టీకిను దానికి పొంతన లేదు అసలు. అంటే ఆ టెక్నికల్ స్నాగ్ వల్ల ఇప్పుడు 1 minute లో 200 పాయింట్స్ పెరగటం ఏంటి? అది అసలు దారుణం కదా. అది ఎంతమంది ఆప్షన్స్ లో ఉన్న, ఫ్యూచర్స్ లో కానీ ఆప్షన్స్ లో ఉన్న కొన్నాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బులు వస్తాయి. అది అమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం క్యాపిటల్ మొత్తం ఎగిరిపోద్ది. 200 పాయింట్స్ అంటే ఆయన కొన్న 2-3 లాట్లు అంటే ఒక 50,000-60,000 మొత్తం ఎగిరిపోతాయి. సో ఇది చిన్న ఇన్వెస్టర్లు దెబ్బతింటారు. అందుకనే మొత్తం ఇన్వెస్టర్స్ కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు. మేబీ సాయంత్రం సెబీతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కొత్త రూల్స్ తీసుకొచ్చినప్పుడు, కొత్త ఇది తెచ్చినప్పుడు ఒక ట్రయల్ బేస్ వేయాలి. ట్రయల్ బేస్ వేసి దాంట్లో ప్రాబ్లమ్స్ చూడాలి, జనాల పల్స్ తెలుసుకోవాలి, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలి, అప్పుడు చేయాలి. అంతేగాని ఇప్పుడు డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ఈ రకంగా జనాల డబ్బులు మీరు ఎక్స్చేంజ్ ఆడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏదన్నా అనలిస్ట్ వచ్చి బయటకు వచ్చి ఏదన్నా లైవ్ సెషన్ లో, ఇప్పుడు ఐన్యూస్ లో చేసే లైవ్ సెషన్ లో వచ్చి ఏదైనా రికమెండ్ చేస్తే వాళ్ళు అడిగింది చెప్తే ఓకే. కాకుండా మనం ఏదైనా చెప్పినప్పుడు ఆ అనలిస్ట్ మీద పడిపోయి రక్కేసి ట్యాక్స్లు వేసి ఫైన్లు వేసి చంపేస్తారు కదా. మరి ఇప్పుడు ఎన్ఎస్సీని ఏం చేయాలా? ఇంతమంది డబ్బులు అన్నెసెసరీగా పోతుంటే, ఈ రకంగా అన్యాయం అవుతుంటే మరి ఎన్ఎస్సీ ఏ ఫైన్ వేయాలా? ఎంత ఫైన్ వేయాలా? పోయిన వాళ్ళ ఎవరైతే లాస్ట్ మినిట్ లో రివర్స్ డబ్బులు వచ్చిన వాళ్ళకి సంతోషమే, రాని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి డబ్బులు ఎవరు ఎన్ఎస్సీ పే చేస్తుందా? సెబీ పే చేస్తుందా? మరి సెబీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదైనా ఇంప్లిమెంట్ చేసినప్పుడు సాటర్డేనో సండేనో చూసుకొని దాని ప్రకారం చేస్తేనే అప్పుడు కదా మార్కెట్ జనాలకి ఇబ్బంది లేకుండా ఉంటది. ప్రభు గారు, మీరు అన్నట్లుగా కూడా ఇరాన్ తో చర్చలు జరిగితే ఒక 48 hours లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ట్రంప్ అయితే చెప్తూ ఉన్నారు. సో అప్పుడు మార్కెట్ పరిస్థితి కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉందంటారా? ఎవరు చెప్పారు ఆ మాట? ట్రంప్ చెప్పాడు. ట్రంప్ ఇరాన్ ఎక్కడ చెప్పారు? ట్రంప్ మాటలు నమ్మే పరిస్థితి లేదంటారు. ఎక్కడ? ఇప్పుడు మార్కెట్ మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా ఇట్స్ పొలిటికల్ గేమ్ అంతే. ఇరాన్ బయటకు వచ్చి ఏమైనా చెప్పిందా? అది మనకి అథెంటికేషన్ ఫస్ట్. బేసిక్ గా ఇద్దరు వచ్చి అగ్రిమెంట్ కుదిరితే అప్పుడు ఒప్పుకోవాలి. అసలు ముందు ఏం మాట్లాడకుండా కన్సిస్టెంట్ గా ఇంకా ఆయనే మాట్లాడుతుంటే మరి ఆ దేశంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు, ఆ పార్టీ ఏం చేస్తుంది?
ఈ రకంగా చేస్తుంటే మ్యానిపులేట్ చేస్తుంటే కన్సిస్టెంట్ గా ఇప్పుడు నేను చెప్పేది కాకుండా అవతల వాళ్ళు చెప్పేది కూడా నేనే చెప్పేస్తా. అది ఎంతవరకు కరెక్ట్? అది ఏ రకంగా చూడాలి? ఒక ప్రెసిడెంట్ ఇంత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఈ రకంగా చెబుతున్నా అంటే అసలు ఎట్లా తీసుకోవాలి? అసలు అవతల చిన్న కంట్రీ మీద అటాక్ చేసే కంట్రీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ అగ్రిమెంట్ కుదురుతూ వస్తాను టాక్స్కి వస్తున్నారని చెప్పేస్తారు. మరి వాళ్ళని అడిగితే సగాచిని అడిగితే 2 days బ్యాక్ నిన్న ఈవినింగ్ మన టైం ప్రకారం చూస్తే అసలు అలాంటిది ఏం లేదు, ఇప్పుడు దాకా ఏం చర్చలు టాక్స్ ఏం లేవు అని చెప్పాడు ఆయన. మరి ఎట్లా తీసుకోవాలి దాన్ని? సో అందుకని పొలిటికల్ గేమ్ అంతే. మార్కెట్ ని మ్యానిపులేట్ చేయడమే ఆయన పని. అది మింటింగ్ మనీ, స్టాక్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేయటం, మింటింగ్ మనీ ఫ్రమ్ మార్కెట్స్. దట్స్ ఓన్లీ థింగ్, నో ఆల్టర్నేటివ్. సో ఇది ఎంతకాలం నడిచింది అనేది నడుస్తూ ఉంటుంది. ఈ లోపల ఎంతమంది ఇన్వెస్టర్స్, యుఎస్ లో ఎంతమంది ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎంతమంది అన్యాయం అయిపోతారు దీనికి, ఎందుకంటే బలైపోతారు. సో ఇప్పటికైనా మనకి సెబీ ఉన్నట్టు అక్కడ కూడా యుఎస్ లో కూడా శీతకన్ను ఉంటది కదా పైన, మరి వాళ్ళు ఏం చేయరా, ఏం పట్టించుకోరా జనాల సొమ్ము? ఎందుకంటే $30 trillion అబోవ్ ఉన్న మనీ, 5 trillion 4 trillion అప్ అండ్ డౌన్ అవుతుంటే చిన్న ట్రేడర్స్ ఎగిరిపోతారు అసలు. వాళ్ళు రావాలంటే క్యాపిటల్ తెచ్చుకోవాలి. అదే మన మార్కెట్ లో ఒకప్పుడు 40 points 50 points నిఫ్టీ అంటే అమ్మో అనుకునేవాళ్ళు. ఇప్పుడు 500 points మన దగ్గర కూడా అక్కడ ఉన్నది మనకు కూడా అలవాటు చేసినట్టున్నారు మన వాళ్ళు కూడా. కాకపోతే ఒకటి మేడం అన్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కోపం వచ్చింది, వీళ్ళిద్దరే డబ్బులు ఎక్కువ ఆప్షన్స్ లో పోగొట్టుకుంటున్నారు అనేది. సో దాని అనుగుణంగా ట్రంప్ ని ఎక్స్ లో ఫాలో అవుతూ ఆయన చెప్పే ఇదిని బట్టి ట్రేడర్స్ కూడా బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు జనవరి నుంచి. నిజంగా ట్రేడర్స్ అందరు కూడా ట్రంప్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఈ విషయంలో మటు. ఓకే, ఎస్. అయితే ప్రభు గారు, ఈ రోజుకు సంబంధించి కూడా ఏ సెక్టర్ బాగా రాణించిందంటారు, ఏ సెక్టర్ లో ఒత్తిడి ఉందంటారు? ఇప్పుడు ఆ సెక్టర్ కూడా చెప్పడానికి లేదండి. ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది క్లారిటీ కావాలి. ఇప్పుడు 315 ఈక్విటీ మార్కెట్ క్లోజ్ అయినప్పుడు మీకు 2-3 సెక్టార్లే ప్లస్ లో ఉన్నాయి, మిగతా అన్ని మైనస్ లో ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి మొత్తం అన్ని ప్లస్ లోకి వచ్చినాయి. ఆ కన్ఫ్యూజన్ ఇంకా మీరు కొత్త రూల్ కన్ఫ్యూజన్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ముందు అసలు వాళ్ళకు వచ్చిందో లేదో తెలియదు, పెట్టిన వాళ్ళకి వచ్చిందో లేదో తెలియదు. ఎందుకంటే 315కి 2-3 సెక్టార్లు ప్లస్ ఉంటాయి, మిగతా సెక్టార్లు అన్ని మైనస్ లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అన్ని ప్లస్ లో ఉన్నాయి, టోటల్ ప్లస్ లో వచ్చినాయి. అసలు సెన్సెక్స్ 600 points అంటే మైనస్ ప్లస్ లో ఉందనుకోండి, ఇక్కడ 150 points 250 points మైనస్ లో ఉంటుంది నిఫ్టీ. అసలు ఈ కోరిలేషన్ ఎట్లా? నిజంగా ఇట్స్ ఫెయిల్యూర్. కొత్త రూల్ అనేది అట్టర్ ఫెయిల్యూర్. ఓకే, అయితే ప్రభు గారు, మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఆ షేర్లలో ఇంకా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండొచ్చు అంటారా? 100% ఎప్పుడైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బెస్ట్. లార్జ్ క్యాప్ లో కొనాలంటే తక్కువ వస్తాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కొంటే స్మాల్ నుంచి మిడ్ రావడానికి బాగా టైం తీసుకుంటుంది, మిడ్ నుంచి లార్జ్ క్యాప్ రావడానికి తొందరగా వస్తాయి కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ గేర్ లో బండి స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటది, థర్డ్ గేర్ లో ఉన్నప్పుడు, ఫోర్త్ గేర్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటది. సో ఫోర్త్ గేర్ ఉన్నప్పుడు 5th 6th వెళ్ళడానికి ఈజీగా వస్తుంది కదా, సో ఆ మూవ్మెంట్ వచ్చేస్తుంది. సో అట్లానే ఇక్కడ కూడా అంతే. సో మిడ్ తొందరగా లార్జ్ క్యాప్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే మిడ్ క్యాప్ లో ఎక్కువ పర్సెంటేజ్, స్మాల్ క్యాప్ లో కొంత పర్సెంటేజ్. స్మాల్ క్యాప్ లో మిడ్ క్యాప్ కంటే ఎక్కువ ఇస్తుంది కానీ టైం ఎక్కువ పడుతుంది. మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాంటి వాటిలో పెట్టుకుంటే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది టెక్నికల్ స్నాక్స్ అనేది మధ్యలో వస్తాయి. ఇన్వెస్టర్స్ బాధలేదు. ఇన్వెస్టర్స్ కి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ప్లస్ మైనస్ చూపిస్తున్నారు అంతే, ట్రేడర్స్ కి ఒక ఇబ్బంది. సో ఇన్వెస్టర్స్ కి ఎట్టి పరిస్థితుల్లో బ్రాడర్ వ్యూ ఉన్నప్పుడు మంచి స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొనుక్కుంటే లాంగ్ టర్మ్ లో మంచిగా వస్తాయి. అది దానికేం డౌట్ లేదు. 2 years నుంచి రాంది, ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 to 3 years మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్ గా బాగుండే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే మన Q1 చూడండి బ్రహ్మాండంగా ఉంది. 2024 ముందు
ఇచ్చిన రిజల్ట్స్ అప్పుడు ఎట్లా ఉన్నాయో దాన్ని దాటాం, ఆ పర్సంటేజ్ దాటాం. సో ఇప్పుడు ఉన్న కంపెనీకి ఇచ్చిన కంపెనీలకే. సో ఇంకా ఫర్దర్ గా వచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి కదా. సో ఆ కంపెనీలు కూడా వచ్చినప్పుడు మొత్తం బ్రహ్మాండంగా Q1 బ్రహ్మాండంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో Q2 కూడా బాగుండొచ్చు ఈ లెక్క ప్రకారంగా చూస్తే, కన్సిస్టెంట్ గా నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుండొచ్చు. ఎందుకంటే అన్ని చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు అంతకు ముందు ఇబ్బందిలో టూ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి బయటపడుతున్నప్పుడు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా చిన్న చిన్నగా డైల్యూట్ అవుతున్నాయి. సో ఎందుకంటే వాళ్ళు కూడా కన్సిస్టెంట్ చేయరు కదా, యుద్ధం కన్సిస్టెంట్ చేయలేరు. ఎవరు చెప్పకపోయినా ఆయనే ఆపేశాడు, చూశాం కదా. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ అంటే అది వాళ్ళు గుర్తొచ్చినప్పుడు యుద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడేమో ఇది వాళ్ళ సైడ్ ఏమో ఆర్మ్స్ ఎక్కువ ఉన్నాయి, డ్రోన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడేమో ఆయుధాలు ఎవాపరేట్ తగ్గిపోతున్నాయి, చిన్నగా తగ్గిపోతున్నాయి. పరిస్థితి ఎవరు చెప్పకుండానే, ఎవరు ఆపద్దని చెప్పకుండానే ఆపేశాడంటే పైనుంచి ప్రెజర్, పార్టీ నుంచి ప్రెజర్ భయంకరంగా వచ్చి ఉంటుంది. డెట్ వాళ్ళది $39 ట్రిలియన్ ఉంది. అంటే 1.2 నుంచి 1.3 ట్రిలియన్ అప్పు కడుతున్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం. అంటే చూడండి, సో యుఎస్ $39 ట్రిలియన్ అప్పు ఉంది, ఇంట్రెస్ట్ 1.3%, 1.3 ట్రిలియన్స్ కడుతున్నారు అప్పు. మరి ఇట్లాంటి యుద్ధాలు చేసినప్పుడు మరి అప్పు కట్టుకోక ఇంకేం కట్టాలా? హోటల్ గుళ్ళు గోపురాలు కట్టలేరు కదా. ఇట్లాంటి ఎప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మరి 100%. తప్పుడు చైనాని మనం చూసాము, చైనా బ్రహ్మాండం అనుకున్నాం, కానీ వాళ్ళు ఇంటర్నల్ గా ఏ న్యూస్ బయటికి రాదు, కానీ వాళ్ళు ఇంటర్నల్ గా చాలా ప్రాబ్లం పడతారు. సో ఆల్టర్నేటివ్ యుఎస్ చూసినా ఇట్లాంటి అవతల వాళ్ళని అటాక్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇది చేసి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకొని ఇది చేస్తారు, ఉన్న డబ్బులు ఇచ్చేసి. రైట్, ఇప్పుడు యుద్ధాలు లేదు, పారామీటర్స్ అన్ని లోకల్ పారామీటర్స్ కానీ డొమెస్టిక్ అన్ని బాగానే ఉన్నాయి, పెరగటానికి రెడీ, టేక్ ఆఫ్ రెడీ ఉన్న కంట్రీ ఏది? ఓన్లీ కంట్రీ ఇండియా. అందుకనే ఎఫ్ఐఎస్ కూడా చిన్నగా బయింగ్ లోకి వస్తున్నారు. ఓకే, అయితే గోల్డ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటారు? అంటే నిన్నటితో పోలిస్తే కొంచెం పెరిగినట్లుగా అనిపిస్తుంది, నిన్నైతే పెరిగినట్లుగా కనిపించినాయి. మరి ఈ రోజు ఎలా ఉన్నాయంటారు ప్రభు గారు? కూడా పెరిగినాయి, ఈ రోజు కూడా బాగానే పెరిగినాయి. ఎందుకంటే యాక్చువల్ గా తగ్గాలి. ఈ రోజు కూడా 2200, 1,46,575 ఎక్స్చేంజ్ లో ఉంది. అదే 2,56,731 సిల్వర్ లో ఉంది. అంటే 5,000 పెరిగింది బాగా. యాక్చువల్ గా అయితే తగ్గాలి, ఎందుకంటే ఫెడ్ మీటింగ్ మొన్న లాస్ట్ వీక్ జరిగినప్పుడు ఆయన నెక్స్ట్ మీటింగ్ లో కంపల్సరిగా ఇక పెంచుతాం ఇంట్రెస్ట్లు అనేది ఒక హింట్ ఇచ్చాడు ఆయన. దానికి రివర్స్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు గోల్డ్ తగ్గుతాయి. యాక్చువల్ గా ఇప్పుడు పెరుగుతున్నాయి. ఎందుకని? ఇప్పుడు మనం క్రూడ్ తగ్గుతున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది, గోల్డ్ ఇది అవుతుంది. కానీ అక్కడ ఈ ఒమన్ తో మీడియేటర్ చేసి మిగతా కొన్ని కంట్రీస్ కలిసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలనే ఇది బలం కూడా చేకూరుస్తుంది. ఎవరు? యుఎస్ కూడా సపోర్ట్ ఇచ్చినట్టు. సో వాళ్ళు $2 lakhs పర్ షిప్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బయటకు వచ్చేటప్పుడు కలెక్ట్ చేయాలని. అంటే ఇప్పుడు మన క్రూడ్ తగ్గినా ఈ 20 లక్షలు ప్రతి షిప్ కి 20 లక్షలు కట్టాలి, అది బడ్డనే కదా. అందుకనే 77, 78 వచ్చి మళ్ళీ ఇప్పుడు 80 అయింది క్రూడ్. సో సాయంత్రానికి ఆయన ఏం చెప్తారో చూడాలి. ట్రంప్ గారు ఏం చెప్తారో, ట్రంప్ టరిఫ్ మళ్ళీ కొత్త కదా, టీటీ గారు ఏం చెప్తారో తెలియదు. సో ఇప్పుడు ఏదైనా కొత్తది పాజిటివ్ గా మాట్లాడతారా, నెగిటివ్ గా మాట్లాడతారా? మార్కెట్ కి ఇదే ఉంది ఇప్పుడు. సో మనకి Q1 బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైతే క్రూడ్ పెరుగుతుందో దీన్ని డామినేట్ చేస్తుంది Q1 ని. సో క్రూడ్ తగ్గుతున్నప్పుడు Q1 రిజల్ట్స్ ముందుకు వస్తాయి. అదే జరుగుతుంది. సో సాయంత్రానికి ఆయన పాజిటివ్ గా మాట్లాడతారా, నెగిటివ్ గా మాట్లాడతారా, దాన్ని బట్టి రేపు మార్కెట్, నైట్ యుఎస్ మార్కెట్ క్లోజ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ చూస్తే అందుకనే కొంచెం ఇది ఉంది, అంటే ఆయన చెప్పేదాన్ని బట్టి. అయితే బంగారం ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు, ఏమంటారు? పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అక్కడ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదన్నా మళ్ళీ ఆయన పైకి తీసుకొస్తాను అవ్వనీయకుండా, సెటిల్ కానికుండా మళ్ళీ కొత్త టెన్షన్ తీసి పెంచుతా అనుకోండి, పెరుగుద్ది, మరి ఆటోమేటిక్ గా పెరుగుద్ది. అవి లేకుండా క్రూడ్ తగ్గుతుంది అన్నప్పుడు దానికి ఆటోమేటిక్ గా రివర్స్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు క్రూడ్ ఇది మన గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా అయితే ఈ 2 months తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక 10 to 15% తగ్గచ్చు అని, అంటే 135 ఆ రేంజ్ కి రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు చూస్తే పెరిగిందంటే కారణం ఏంటి? ఇదే కారణం. సో దీనివల్లే ట్యాక్స్లు 20 లక్షలు చేస్తారంటే, మరి క్రూడ్ కొంచెం తగ్గినా మరి 20 లక్షలు కట్టాలంటే ఆ బడ్డెన్ మళ్ళీ పడుద్దిగా, దాని మీద రేట్ పెరుగుద్దిగా.
Yes. ఆ ఎఫెక్ట్ కరెంట్ అకౌంట్ మీద పడుతుందిగా, దట్స్ ద మెయిన్ థింగ్. అందుకనే మళ్ళీ క్రూడ్ పెరుగుతుంది. మరి సాయంత్రానికి ఏమవుతుందని చూడాలి. అంటే ఆయన డిసిషన్ బట్టే మార్కెట్ కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రేపటికి ఏంటి అనేది, ఎందుకంటే మార్కెట్ క్రూషియల్ జంక్షన్ లో ఉంది. 24 దాదాపు 24,624 యావరేజ్ ఇప్పుడు అది. సో మనకి 24,480 400 500 తీసుకున్నా సరే, 500 తీసుకున్నా దాన్ని దాటింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ మనకి 24,800 అంతవరకు రావచ్చు అనమాట. లాస్ట్ వీక్ మనం అనుకునే వీక్ స్టార్ట్ అయ్యేటప్పుడు 24,500 టచ్ అవుద్ది అనుకున్నాం. ఇప్పుడు 600 వచ్చింది. 500 దాటి 600కి వచ్చాం. సో ఈ గ్యాప్ అప్పుల వల్ల, అంటే ఈ ఓ రకంగా చూస్తే ఈ సిఎస్ వల్ల అనుకోవచ్చు అనుకోండి. ఇంత ఒక్కసారి 200 పాయింట్లు 300 పాయింట్లు పెరగదు కదా. మొన్న మండే నుంచి 200 పాయింట్స్ అట్లా ఇది అవుతుంది కదా, దాని అనుగుణంగా ఏదైనా రేట్లు అయితే అంత బాగా ఏం పెరగలేదు. సో ఇది అడ్జస్ట్మెంట్స్ అనేది ఎంత త్వరగా సెబీ అని ఎన్ఎస్సి కూర్చొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఒరిజినల్ రేట్కి వస్తుంది. మేబీ 200 400 500 మధ్యలో ఉండొచ్చు. సరే 600 అంత పెరిగినప్పుడు కింద రేట్లు ఏం పెరగలేదు. ఇది కేవలం టెక్నికల్ స్నాక్ వల్లే ఆప్షన్స్ కానీ ఈ ఫీచర్స్ కానీ వాటిల్లో కనపడుతుంది. కానీ ఈక్విటీలో స్టాక్స్ లో ఏమి తేడా లేదు. 600 అయినా కొంచెం పెరిగే ఛాన్స్, స్టాక్స్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ ఏం పెద్ద పెరగల. సో అది చూడాలి. ఎందుకంటే ఇది టెక్నికల్ స్నాక్ 80% ఎక్కడో చోట అడ్జస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వారం లోపల. సో అప్పుడు మామూలుగా వస్తుంది. అంటే ట్రెండింగ్ ఇంకా పాజిటివ్ ఉంది. మేబీ ఇంకా 24,800 వరకు, 700 దాటితే 800 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో రేపు ఎల్లుండి బాగుంది అనుకోండి, ఈయన ఏం మాట్లాడలేదు, నెగిటివ్ గా ఏం మాట్లాడలేదు అనుకోండి, జంప్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. అంటే ట్రెండింగ్ లోనే ఉంది, తొందరపడి అమ్మాల్సిన పని లేదు. ఎవరైనా స్టాక్స్ ఏమైనా పెరుగుతున్నప్పుడు అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కొంచెం ఆచి తూచి అడిగేయండి, ఎందుకంటే అమ్మటానికి. కొనేటప్పుడు ఎలా ప్రభు గారు, అయితే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి? అలాగే ప్రధానంగా ఏ స్టాక్స్ మీద దృష్టి పెట్టాలంటారు? స్టాక్స్ మీద మనం అట్లా చెప్పకూడదండి. డైరెక్ట్ గా స్టాక్స్ ఏం చెప్పకూడదు. ఎవరన్నా ఏమన్నా అడిగితే చెప్పొచ్చు, కానీ మార్కెట్ ట్రెండింగ్ లో ఉందనే చెప్పొచ్చు. పాజిటివ్ లో ఉంది, ట్రెండింగ్ లో ఉంది చూడొచ్చు. సెక్టర్స్ పరంగా చూస్తే అన్ని సెక్టర్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ఐటీలో బయింగ్ అవుతుంది, ఎఫ్ఎంసీ లో బయింగ్ అవుతుంది, ఫార్మాలో బయింగ్ అవుతుంది, సో సిడీలో బయింగ్ అవుతుంది. సో అన్ని సెక్టర్ లో ఇప్పుడు యావరేజ్ చూసినా ఏ సెక్టర్ చూసినా 0.5% ప్లస్ లో వచ్చింది. మైనస్ లో ఉన్నాయి అన్ని. సో మెయిన్ అదనమాట. ఇప్పుడు అన్ని ఏదైనా చేసి 0.25 నుంచి 1% దాకా ప్లస్ లో ఉన్నాయి. సో దీనివల్ల ఈ జిక్ వల్ల. సో మరి అది అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్ లెవెల్స్ వస్తుంది. ఇచ్చినాక మేబీ నెక్స్ట్ మండే నుంచి రావచ్చేమో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అప్పుడు మామూలుగా ఏదైనా ట్రెండింగ్ లో ఉందంటే 24,600 24,500 కట్ కాకుండా ఉంటే నెక్స్ట్ లెవెల్ మనకి 24,800 వరకు వచ్చే ఫ్రైడే లోపల వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెటరా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెటరా అంటే ఏం చెప్తారు? బోత్ ఆర్ బెటర్, బట్ విచ్ వన్ సూట్స్ టు హోమ్, ఎవరికి ఏది సూట్ అవుతుంది. ఇప్పుడు నా టేస్ట్ ప్రకారం ఐఎమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, దెన్ ఐ హావ్ టు డూ లాంగ్ టర్మ్ ఓన్లీ. మీ టేస్ట్ ప్రకారం మీరు షార్ట్ టర్మ్ అనుకున్నారు అనుకోండి, దెన్ ఇట్స్ సూట్ ఫర్ ఇట్. ఇట్ డిపెండ్స్, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ ట్రేడింగ్, ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. సో షార్ట్ టర్మ్ అయినా మిడ్ టైమ్ అయినా, ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే ఏం చేస్తాం, లాంగ్ టర్మ్ అంటే రీజిక్లు ఉంటాయి, అప్పు ప్లస్ ఆర్ మైనస్ అప్పులు ఉంటాయి. మనం ఏం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు, మన టార్గెట్ వచ్చిన దాకా వెయిట్ చేస్తాం. అదే షార్ట్ టర్మ్ అనుకోండి, సో మీకు మూమెంటమ్ స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్, 52 వీక్ క్రాస్ అవుతున్న స్టాక్స్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. అట్లాంటి స్టాక్స్ మనం పట్టుకున్నప్పుడు మనకి జోష్ వస్తుంది. తొందరగా 5% 10% వచ్చినప్పుడు ఎగ్జిట్ కావచ్చు. అంటే స్టాప్ లాస్ 2 to 4%, స్టాప్ టార్గెట్ 5 to 8%. సో షార్ట్ టర్మ్ లో అలా తీసుకోవచ్చు. అదే లాంగ్ టర్మ్ అనుకోండి, మన టేస్ట్ ప్రకారం వీ కెన్ వెయిట్ ఫర్ దట్. ఏదే 20% కావాలా, 100% కావాలా, ఎందుకంటే లాంగ్ టర్మ్ లో కన్సిస్టెంట్ గా ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతున్నప్పుడు, ఆ కంపెనీ రిజల్ట్స్ బాగానే ఉన్నప్పుడు అది పెరుగుతూనే ఉంటది కదా. సో అట్లా కంపెనీ అట్లాంటి పెట్టుకుంటే మల్టీ బ్యాగర్. ఇవన్నీ కూడా మనకి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి, ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకోకుండా వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఇవన్నీ ప్లాన్స్. ప్రభు గారు, చాలా మంది కొత్తగా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకునే వాళ్ళు కూడా అనుకునేది ఏంటంటే ట్రేడింగ్ చేస్తే అమౌంట్ త్వరగా వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది, సంపాదించుకోవచ్చు అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరేమంటారు వాటి మీద? ఒక్కరి చేత చెప్పిస్తే నేను ట్రేడింగ్ చేస్తే డబ్బులు వస్తాయని. ఇప్పుడు మీకు చాలా మంది కూడా నాకు ఎంత వచ్చినాయి, మీరు మా దగ్గర ట్రేడింగ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఆప్షన్స్ చేయండి, ఫ్యూచర్స్ చేయండి అని చెప్తారు కదా. అది చూపించే ఇది కూడా చూడండి, ఒరిజినల్ గా ఎన్ఎస్సి కాంట్రాక్ట్ తో ఎవరన్నా చూపిస్తున్నారా, నాకు ఇంత వచ్చినాయి అని చెప్పి చూపించి మీరు కూడా నా దగ్గర చేయండి అని చెప్తారు కదా. నేను చేసినప్పుడు నా ట్రేడింగ్ అకౌంట్ లో ఒరిజినల్ ఎన్ఎస్సి కాంట్రాక్ట్ కదా, ఆ కాంట్రాక్ట్ చూపించమని చాలు అవగతం అయిపోద్ది అది కరెక్టా కాదా అనేది.
ఎందుకంటే ఎక్సెల్ షీట్ లోనో ఎక్కడో చేసి నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్తే అది కరెక్ట్ కాదు కదా. అవును. సో ఎప్పుడైనా సరే ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఇది సంపాదించడం కష్టం. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు కొంచెం టైం పెట్టాలి. టైం లేనప్పుడు ఎనలిస్ట్ మాలాంటి వాళ్ళే అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా మీకు ముందు వెనక అటాచ్ చేయక ముందు ఎంత పర్సెంటేజ్ వచ్చినాయి, తర్వాత ఎంత పర్సెంటేజ్ మీరు బేరీ చేసుకుంటే 100% అది కరెక్ట్ గా కన్సిస్టెంట్ గ్రోత్ ఉందంటే ఈజ్ ఎ గుడ్ ఎనలిస్ట్ అంటారు. అప్పుడు యూ కెన్ ఇన్వెస్ట్ ఫర్ ఆయనతో కలిసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 100% కలిసి నడవచ్చు. దట్స్ మెయిన్ థింగ్. అలా చూడాలి. అంతేగాని ఏదో వాళ్ళకి పక్కన వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, లేదా SMS వచ్చింది, చిన్న చిన్న మెసేజ్ కొనమని, రూపాయలు 2 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఉంది, ఇట్లాంటివి కొనమని, లక్ష షేర్లు కొనండి, 1,00,000 ఉంటాయి కదా, 1,00,000 వస్తాయి రూపాయిది, మీకు రూపాయి వచ్చినా మీ డబ్బులు మీకు వస్తాయి, ఇట్లాంటి టెంప్ట్ చేశారనుకోండి. సెబీ యాడ్స్ వస్తున్నాయి కదా, ఐ మీన్ NSE యాడ్స్ వస్తున్నాయి కదా, మంచి మంచి యాడ్స్. అట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తూ ఎవరిని ఇది చేసుకోకుండా, ఎవరైనా సరే రాకెట్ సైన్స్ కాదు, ఎవరైనా చదివి కొంచెం టైం ఇవ్వాలి. టైం లేనప్పుడు ఎడిషన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దాని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మంచి రిటర్న్స్, వెల్త్ క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక తరం ఒక రేంజ్ కి వచ్చినప్పుడు నెక్స్ట్ తరం అక్కడ ఏం చేయాలి, 10 స్టెప్లు వెళ్ళినప్పుడు 11వ స్టెప్ నుంచి వాళ్ళు ముందుకెళ్ళాలి. ఈ తరం 10 స్టెప్పులు రీచ్ అయ్యి మళ్ళీ 9 స్టెప్పులు వెనక్కి వస్తే ఉపయోగం ఏంటి? ట్రేడింగ్ చేసి డబ్బులు పెట్టుకొని మళ్ళీ కిందకి వస్తే ఉపయోగం ఏంటి? రేపు పొద్దున మనకి అవసరానికి అక్కడానికి డబ్బులు రావాలి, మన టార్గెట్స్ మన గోల్స్ రీచ్ అవ్వాలి అంటే వెల్త్ బేస్ లో మల్టీఫోల్డ్ రిటర్న్స్ రావాలి. అంటే ఎలా రావాలి? ఓవర్ నైట్ లో రాదు. సో కొంచెం ఆలోచించి మంచి మంచి స్క్రిప్ట్స్ లో లాంగ్ టర్మ్ పెట్టుకుంటే డెఫినెట్ గా మల్టీ బ్యాగర్లు కానీ, రిటర్న్స్ ఇచ్చే కంపెనీలు కానీ, గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే ప్రభు గారు, ఫైనల్ గా ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారు? సో ఇన్వెస్టర్ కి ఏం భయం లేదు. అంటే డీప్ డైవ్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, మార్కెట్ లోటుపాట్లు చూసిన వాళ్ళు తొనకరు వెనకరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు the downs are not permanent, ups are always permanent. సో మళ్ళీ పెరుగుతాయి, అప్స్ పెరుగుతూనే ఉంటుంది మార్కెట్. ఇప్పుడు 15% యావరేజ్ పెరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి మీకు వేసుకున్నా మీకు సెన్సెక్స్ 2 లక్షలు రాదా అంటే 10 years కూడా పట్టదు. ఈ లోపల వస్తా ఇవాళ ₹1,00,00,000 పెడితే మన 5-6 years లో పర్సెంటేజ్ పెరుగుతున్నప్పుడు మన క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది? సో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ బ్రాడర్ వ్యూ పెట్టుకోండి, మంచి మంచి స్టాక్స్ కొనండి. ఎందుకంటే కొత్త కొత్త కంపెనీలు కూడా విపరీతంగా వస్తున్నాయి. వాటికి కూడా మంచి మంచి ప్రొడక్ట్స్, ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, గ్రీన్ ఎనర్జీ స్టాక్స్, రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్, ఇట్లాంటివి కూడా ఐటీలో ఏఐతో ఇంప్లిమెంట్ చేసే స్టాక్స్, ఇట్లాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ లో నెక్స్ట్ 3-4 years నుంచి తర్వాత విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అట్లాంటి వాటిలో మనం అవి పడ్డప్పుడల్లా కొంచెం కొంచెం ఎక్కువ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ అవుద్ది. మీ అవసరాలు, మీ ఫ్యామిలీ అవసరాలు, మీ పిల్లల అవసరాలు అన్ని తీరుతాయి. ఎందుకంటే ఎవరైనా సరే ఫైనాన్షియల్ అసెట్స్ మార్కెట్ నుంచి ఫామ్ చేసుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ మీ తాతల తరం నుంచి వచ్చింది కానీ, మీరు సంపాదించిన అసెట్స్ కానీ అవి తీయాల్సిన పని లేకుండా మార్కెట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ ఫామ్ చేసుకొని మీ అవసరాలు తీర్చుకోండి. దట్స్ ఇంపార్టెంట్. అంతేగాని డబ్బులు పోగొట్టి మళ్ళీ అదేమంటా పాము పట్టం ఇది అంటాం కదా, కాటేస్తే మళ్ళీ మొదటి ఇది వస్తుంది. అట్లా కాకుండా ట్రేడింగ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, ఒకవేళ మీరు ఏదైనా ట్రేడింగ్ అప్పుడప్పుడు ఏదైనా చేయాలి. ట్రంప్ ఇప్పుడు ఎక్స్ లో పోస్ట్ చేసినట్టు ట్రేడర్స్ కూడా చాలా మందికి యాడ్స్ ఆఫ్ అనుకున్నాం కదా, చెప్తానని, ఎందుకంటే సంపాదించుకుంటాం. అట్లా ఏదన్నా కొంచెం గైడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా కొంత రిస్క్, టోటల్ క్యాపిటల్ కాకుండా కొంత రిస్క్, దాంట్లో 5% 10% తీసుకుంటే అంతవరకు కరెక్ట్. లేదా 90-95% ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వెళ్తే ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ 2 years నుంచి రిటర్న్స్ రాలేదు. కానీ మార్కెట్ తెలిసిన వాళ్ళకి వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అనవసరంగా వచ్చాము ఇక్కడికి, ఇంట్రెస్ట్ లో ఇచ్చిన కొంచెం బాగుండేది, మన అంటే ఇది బ్యాంకులో డిపాజిట్ చేసిన, FDలో చేసిన వచ్చేది అనుకుంటారు కదా. సో వాళ్ళకి తెలియదు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి, డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి 100% తెలుసు. ఎస్, ఇది వాళ్ళకపోయినా రేపు. సో దిస్ ఈస్ ద రైట్ టైం. మార్కెట్ అనేది టేక్ ఆఫ్ మూడ్ లో ఉంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్స్ లో బ్రహ్మాండంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మంచి మంచి కంపెనీ హోల్డ్ చేయండి, డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ అండి. మార్కెట్ కి సంబంధించి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ మార్కెట్ పల్స్. కీప్